మల్టిపుల్ క్లాసెస్ నుంచి ఇన్హెరిటెన్స్ చేయలేదు. నాకు కావాలి రెండింటి దగ్గర వాటర్ యానిమల్. ఐ ఆమ్ ఏ డాగ్. ఐ హ్యావ్ ద యాన్యువల్ బిహేవియర్ అండ్ ఐ కెన్ స్విమ్ యాజ్ వెల్, రైట్? సో టూ థింగ్స్ ఐ కెన్ డూ, బట్ ఐ వాంట్ టు ఇన్హెరిట్ ఫ్రమ్ దోస్ టూ క్లాసెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు మనం చెప్పుకున్నాం, రెండు క్లాసుల్లో సేమ్ ఫంక్షన్ ఉంటే కన్ఫ్యూజ్ వచ్చింది, ఏ ఫంక్షన్ యాక్సెస్ చేయాలి అనేది, రైట్? అది దీనినే మల్టీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. వన్ క్లాస్ ఇన్హెరిటింగ్ టూ క్లాసెస్ ఎట్ ఎ టైం. దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? Not possible. Not possible. నాట్ పాసిబుల్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. కానీ ఇదేంటి, ఇది పాసిబుల్ అంటుంది. ఈక్వేటబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్. దీనినే హైబ్రిడ్. హైబ్రిడ్ నిన్న ఎవరిని అడిగాడు ఇది? శిల్ప నిన్నేనా? నువ్వే ఇంటర్వ్యూలు ఇస్తున్నా? నిన్న కాదు, మనాడు వేరే అబ్బాయిని అడిగాడు. హైబ్రిడ్. బాబు, ఆ బాబు రాలా నిన్న. దేంట్లో? ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో అడిగారు. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? హైబ్రిడ్ అంటే ఏంటి చెప్పండి అసలు నార్మల్గా. వాట్ ఈజ్ హైబ్రిడ్? రెండు మిక్స్ Mix of చేయడం. multiple. టూ థింగ్స్ ని మిక్స్ చేసి ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్. హైబ్రిడ్ అంటే ఏంటి? ఒక క్లాసు, ఒక ఇంటర్ఫేస్. ఓకే. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బట్ జస్ట్ ఫర్ ద క్లారిఫికేషన్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్. ఒక క్లాసు, ఒక ఇంటర్ఫేస్, ఈ కాంబినేషన్ మనకి పాసిబుల్. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. నౌ, సో వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? ఇది ఇంటర్ఫేస్ అంటే, ఓకేనా? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్ విల్ సి. ఇంటర్ఫేస్ అన్నింటికంటే సింప్లెస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బిల్డ్ ఇది. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్ఫేస్. ఇది క్లాసు, ఇది ఇంటర్ఫేస్. ఏం పెడదాం? ఏటీఎం పాయింట్, ఐఏటిఎం. C#లో ఇంటర్ఫేస్ యొక్క నేమ్ ఐతో స్టార్ట్ అయ్యింది. జావాలో జస్ట్ ఆ క్లాస్ నేమ్తో స్టార్ట్ అయ్యింది. ఓకే. నౌ ఇట్ బికమ్స్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ లో ఏముండిద్దయా అంటే ఏముండదు. అన్నిటికంటే సింప్లెస్ట్ థింగ్ ఇంటర్ఫేస్. సో పబ్లిక్. ఒక ఏటీఎం సెంటర్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి చెప్పండి రోజా. Yes, sir. ఏటీఎంలో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి? ఎప్పుడైనా ఏటీఎం సెంటర్ విజిట్ చేసావా? Yes, sir. ఏమేమి ఉన్నాయి చెప్పు ఏటీఎం సెంటర్లో ఫంక్షనాలిటీస్. Screen visibility, pin స్క్రీన్. visibility, ఓకే. ఇంకా up pins, ఆ? set of pin number నొక్కండి, పిన్ చేంజ్. pin chain. ఇంకా ఇంకేముంటాయి? చాలా. అంతేనా? పిన్ చేంజ్ ఒకటేనా? ఏటీఎంకి ఎందుకు వెళ్తున్నావు అమ్మాయి నువ్వు? Withdraw amount. Withdrawal, ఆ? check the balance, withdraw. ఆ. ఎప్పుడు ఏటీఎంకి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. మరేంది అంత డౌట్గా చెప్తున్నావు? చెక్ బ్యాలెన్స్. C#లో ఫంక్షన్ నేమ్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి.
దీంట్లో సి షార్ప్ కి జావాకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకేనా, సేమ్ టు సేమ్ ఉంటుంది. పబ్లిక్ వాయిడ్ విత్డ్రా. దీని మిషన్ పేరు ఏంటంటే విత్డ్రాల్ ఏటీఎం. ఇదే ఇంటర్ఫేస్. అర్థమైందా? వాట్ ఈస్ దిస్? ఏంటది? ఏంటిది? ఐ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్. ఐ విత్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉందా, క్లాస్ ఈజీగా ఉందా చెప్పండి. ఏది ఈజీగా ఉంది మీకు? క్లాస్ క్రియేట్ చేయడం ఈజీయా, ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం ఈజీగా ఉందా? ఇదే ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే చెప్పేసా, అయిపోయింది. విచ్ ఈజ్ ఈజీ ఫర్ యూ. ఏంటి, అది కూడా తెలీదా? ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నా ఈసారి. న్యూ ఐటమ్, ఇంటర్ఫేస్, డిపాజిట్ ఏటీఎం. ఇక్కడ ఏముంటుంది డిపాజిట్లో? అడిషనల్గా అన్ని ఫీచర్స్ ఉంటాయి. నార్మల్గా విత్డ్రాల్ మిషన్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్తో పాటు డిపాజిట్ చేసే డిపాజిట్. ఏంటది? డిపాజిట్ ఏటీఎం. పబ్లిక్ వాయిడ్ ఓకే. క్లియరా? ఓకే సార్. ఏది ఈజీ నాకు చెప్పండి ముందు అసలు. క్లాస్ క్రియేట్ చేయడం సింపుల్గా ఉందా, లేకపోతే ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం సింపుల్గా ఉందా? ఇంటర్ఫేస్ అంటే ఫంక్షన్ గురించే చేస్తామా సార్? ఫంక్షన్సే కాదు, వేరియబుల్స్ కూడా. బట్ డిక్లరేషన్ ఉండదు, వాల్యూ అసైన్మెంట్ ఉండదు, ఓన్లీ డిక్లరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫంక్షన్ రాశా, ఇది ఫంక్షన్ నేమ్ మాత్రమే, దీంట్లో కోడ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకో ఇంటర్ఫేస్ చూశారు, దాంట్లో ఏమైనా ఉందా? ఫంక్షన్ డిక్లరేషన్స్ మాత్రమే ఉన్నాయి. డిపాజిట్ ఏటీఎం, విత్డ్రా ఏది? ఐఏటిఎం సార్. ఐ. ఐ రాసుకో. ఇంటర్ఫేస్. దీని పేరు మార్చలేదు, రీనేమ్ చేస్తే. రీనేమ్ ఎక్కడ? టాప్ సార్. ఓకే, దాని పేరు అది. డిపాజిట్కి డిపాజిట్ పెట్టాలి. ఎందుకంటే మీకు అది ఇంటర్ఫేస్ అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఎక్స్టెన్షన్ ఏమో సిఎస్ఏ ఉంది కదా, దీని ఎక్స్టెన్షన్ సిఎస్ఏ ఉంది. క్లాస్ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముందో అదే ఉంది, కానీ మనం రెండిట్లో గుర్తుపెట్టుకోవడానికి ఏంటి, అనేది ఐ పెట్టాం. ఇంటర్ఫేస్, మిగతా అన్ని క్లాసులు. ఓకేనా. అనేది ఇండికేషన్, జస్ట్ అది లేకపోయినా కూడా ఇంటర్ఫేసే క్రియేట్ అయింది. కానీ సి షార్ప్లో ఏం చేశారంటే ఇండికేషన్, నో, ఓకే, అర్థమైందా? క్లియర్గా ఉందా లేదా? ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలిసిందా? ఏం సౌండ్ లేదు, ఏం తెలిస్తే అది చెప్పండి. దాక్షాయణి, వాట్ ఈజ్ ఇంటర్ఫేస్ అమ్మా? ఏం చూసాం ఇంటర్ఫేస్లో ఇప్పుడు? హలో, ఎస్ సార్. ఇంటర్ఫేస్లో ఏమున్నాయి చెప్పు. నాకేం అర్థం కాలేదు సార్. ఆ, రోజా, ఎస్ సార్. ఇంటర్ఫేస్లో ఏమున్నాయి ఇప్పుడు?
దాని యూసేజ్ గురించి మర్చిపోండి. ఏమున్నాయి? ఆ? ఇది ఒక నేము. వెదర్. చెప్పుమా. చెప్పండి చెప్పండి సార్. చెప్పు, పర్వాలేదు చెప్పు. ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది, చెప్పండి, మీరు షేర్ చేసుకోండి నాలెడ్జ్. ఇంటర్ఫేస్ లో ఏమున్నాయి? ఇదేంటి? ఫంక్షన్, చేంజింగ్ ఆఫ్ పిన్, ఇదేంటి? బ్యాలెన్స్ చెకింగ్ బ్యాలెన్స్. అది ఏంటి అసలు? బ్యాలెన్సే, చెక్ బ్యాలెన్స్. ఓకే, ఏంటి అసలు అది? అది ఒక ఏంటమ్మా అది? అది ఒక ఫంక్షన్స్, ఫంక్షన్ ఆఫ్ వన్ ఏటీఎం. ఇదేంటి? మూడోది ఏంటి? అది ఫంక్షన్స్. ఏమన్నా కోడ్ ఉందా దాంట్లో? లేదు సార్. లేదు కదా, జస్ట్ ఎంటీ. ఎంటీ ఫంక్షన్స్, జస్ట్ డిక్లరేషన్స్ మాత్రమే. అర్థమైందా? ఇంటర్ఫేస్ విల్ హ్యావ్ ఓన్లీ డిక్లరేషన్స్, నో ఇంప్లిమెంటేషన్స్. అదే క్లాస్ అయితే ఇట్లా ఉంటాయి. ఈ ఫంక్షన్, ఇంప్లిమెంటేషన్, ఫంక్షన్, ఇంప్లిమెంటేషన్. అదే ఇంటర్ఫేస్ అయితే ఓన్లీ ఓన్లీ డిక్లరేషన్. డిఫరెన్స్. అర్థమైందా? ఏమర్థమైంది? ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది సార్? ఎగ్జిక్యూట్ తర్వాత చేద్దాం, ముందు కాన్సెప్ట్ అసలు అక్కడేముంది ఇక్కడేముంది అది అర్థం కావాలి. మీరు కన్ఫ్యూజ్ ఎక్కడుందో, అసలు అక్కడ ఏమీ లేదు కదా నా నాయన, దాన్ని వాడి ఏం చేస్తామనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు కదా. అసలు ఇంటర్ఫేస్ లో ఏమీ లేదు. పిన్ చేంజ్ అన్నా ఏం జరిగిద్ది అక్కడ? మాయాలు ఏమన్నా జరుగుతాయా? ఆ డౌట్ లో మీరున్నారు, రైట్? ఇంటర్ఫేస్ అంటే ఇది. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓన్లీ డిక్లరేషన్స్, నో ఇంప్లిమెంటేషన్స్. క్లియర్? ఎస్ సార్. క్లియరా? ఎస్ సార్. ఎస్. సాక్షాత్ ఎస్ మీకు సార్. ఏమన్నా క్లారిటీ వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఏమొచ్చింది? జస్ట్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది ఇన్హెరిటెన్స్ అయితే. ఇన్హెరిటెన్స్ కాదు, ఇంటర్ఫేస్ అంటే. ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే జస్ట్ డిక్లేర్ ద ఫంక్షన్ నేమ్స్ అంతే. ఓకే. ఎంత సింపుల్ చూడండి, మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ డిక్లేర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఐ షుడ్ హ్యావ్, జస్ట్ డిక్లేర్. పిన్ చేంజ్, ఒక ఏటీఎం సెంటర్లో ఏం ఫంక్షన్ ఉంటుంది? పిన్ చేంజ్ చేసే ఫంక్షన్ ఉంటుంది, చెక్ బ్యాలెన్స్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది. అదే డిపాజిట్లో డిపాజిట్ అనే ఏటీఎం, డిపాజిట్ అనే ఫంక్షన్ ఉంటుంది. అవునా? 4 ఫంక్షన్స్ ఉంటాయి అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రియల్ టైం వెళ్ళండి. ఓకే, రియల్ టైంలో మీరు రియల్గా చూస్తూ ఉంటారు కదా, ఏటీఎం సెంటర్స్ విజిట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ వెంట్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం. ఓకే, ఎక్కడికి వెళ్ళారు? యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళారు, రైట్? సో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో ఏం ఫంక్షనాలిటీ ఉంటుంది? ఏముండేది చెప్పండి? యాక్సిస్ బ్యాంక్లో ఏముండేదమ్మా? వేరే ఏమైనా ఉంటాయా? చెప్పాలి మీరు. సేమ్ సార్. సేమ్. ఏముంటాయి? యాక్సిస్ సేమ్. బ్యాంక్ ఏం ఫంక్షనాలిటీస్ ఉంటాయి? బ్యాలెన్స్ చెక్, పిన్ చెక్ చేంజ్, ద పిన్. చెక్ బ్యాలెన్స్, చెక్. చెక్ ద బ్యాలెన్స్. పిన్ చేంజ్, అమౌంట్ విడ్రాల్. అవును, కరెక్ట్, రైట్. బ్యాలెన్స్ చెక్, పిన్ చేంజ్, అమౌంట్ విత్డ్రా. ఏంది? అది విత్డ్రాల్ మిషన్ అయితే. అదే డిపాజిట్ మిషన్ అయితే డిపాజిట్. డిపాజిట్. డిపాజిట్ ఆప్షన్ ఉండాలి. ఓకే, ఇది. ఇప్పుడు నేను ఎస్బీఐకి వెళ్ళా. ఎస్బీఐలో ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి చెక్ చేశా. ఎస్బీఐ ఏటీఎంలో ఏముంటాయి? ఫంక్షన్స్ సేమ్ సార్. సేమ్ ఉంటాయా, వేరే ఏమైనా ఉంటాయా? సేమ్ ఫంక్షన్స్. ఏముంటాయి సార్? సరే, ఐసిఐసిఐకి వెళ్దాం. ఐసిఐసిఐకి వెళ్తే ఇక్కడ కూడా సేమ్ ఏమన్నా వేరుగా ఉంటాయా ఐసిఐసిఐలో? లేదు సార్. నో ఎనీ బ్యాంక్ ఇస్. లేవా? ఆర్ యు షూర్? ఏ ఏటీఎం పాయింట్కి వెళ్ళినా సేమ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి.
కాకపోతే రెండు. ఒకటేంటి, విత్డ్రాల్ మిషన్ ఉండిద్ది, రెండు డిపాజిట్ మిషన్, ఇంతే కదా ఉండేది. ఎస్ సార్. లేకపోతే రెండు కంబైన్డ్గా ఉండిద్ది. ఒకే ఏటీఎంలో విత్డ్రాల్ ఆప్షన్ ఉంది, డిపాజిట్ ఆప్షన్ కూడా ఉండేది, చెక్ బ్యాలెన్స్లు అన్ని చేసుకోవడానికి ఒక మిషన్ ఉండిద్ది. లేకపోతే సపరేట్గా డిపాజిట్ ఉండిద్ది, లేకపోతే సపరేట్గా విత్డ్రా ఉండిద్ది. ఇట్లా ఉంటాయి, అంతేనా. కానీ ఫంక్షన్ నేమ్స్ అన్నీ సేమే ఉంటాయి, అవునా కదా. అబ్జర్వ్ చేశారా లేదా. ఎస్ విత్డ్రాల్ సార్. Yes. విత్డ్రాల్ కెపాసిటీ ఇస్తాడు, పిన్ చేంజ్ ఫంక్షన్ ఇస్తాడు, వేరే ఫంక్షన్ ఇవ్వడు. చేంజ్ యువర్ పిన్ నంబర్ అట్లా ఇవ్వడు, పిన్ చేంజ్. ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి ఒకసారి, ఇప్పుడు వెళ్తారు కదా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు, ఆ బ్యాంకులో పేర్లు ఏమున్నాయి, ఈ బ్యాంకులో పేర్లు ఏమున్నాయి, ఫంక్షనాలిటీ నేమ్స్, వేరే నేమ్ ఏమన్నా వస్తుందా, విత్డ్రాల్ కాకుండా ఇంకా పేరు ఏమన్నా వస్తుందా, చూడండి ఉండదు. అర్థమైందా. ఎక్కడా కూడా ఆల్ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ఇన్స్ట్రక్షన్, సేమ్ స్టాండర్డ్స్. వరల్డ్ ఆర్గనైజేషన్లో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేస్తారు. అబ్బాయి నువ్వు ఏటీఎం క్రియేట్ చేస్తున్నావు అంటే దట్ ఏటీఎం మస్ట్ హ్యావ్ దీస్ ఫంక్షనాలిటీస్. అర్థమైందా. ఏం ఫంక్షనాలిటీస్, వీటిని కంపల్సరీగా యు మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్స్. నువ్వు ఒక ఏటీఎం క్రియేట్ చేస్తున్నావంటే నువ్వేం చేయాలబ్బా, ఫస్ట్ నువ్వు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం క్రియేట్ చేస్తున్నావు, ఇన్హెరిట్ చేయి. అయి ఏంటది, మన ఏటీఎం పేరు విత్డ్రాల్. దీనికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు, ఇక్కడ నా దగ్గర ఇంప్లిమెంటేషన్ లేదు కదా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది. మీరు ఎర్రర్ దగ్గరకు చేస్తే, ఓకే ఏటీఎం యాక్సిస్ బ్యాంక్ డజంట్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ మెంబర్, పిన్ చేంజ్కి నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు, చెక్ బ్యాలెన్స్కి నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు, విత్డ్రాకి నువ్వు ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు అని క్లియర్గా చెప్తుంది. సో అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవడైతే నేను ఇంప్లిమెంట్ చేస్తానన్నాడో వాడు కంపల్సరీగా హీ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ఆల్ డిక్లరేషన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. అర్థమైందా. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ వచ్చేసింది, చూసారా. సో ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయా, ఉంటాయా ఇంటర్ఫేస్లో No, దాక్షాయణి. only No, sir. declaration. ఓన్లీ డిక్లరేషన్. ఓన్లీ డిక్లరేషన్స్. ఎందుకు ఆ పిచ్చి పని ఎందుకు చేశాం చెప్పండి. అసలు ఓన్లీ డిక్లరేషన్ ఉంటే నాకేంటి ఉపయోగం. వై, బికాస్ ఇట్ ఎన్ఫోర్సింగ్ యూ టు ప్రొవైడ్ ఆల్ దీస్ క్యాపబిలిటీస్. ఇప్పుడు నేను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం క్లాస్ క్రియేట్ చేస్తున్నా, నేను నా ఇష్టం వచ్చిన పేరు ఇచ్చాను అనుకో బాగుండదు కదా. నేను యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం, నాకు వరల్డ్ ఆర్గనైజేషన్ లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్ నాకు కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చింది, ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఎప్పుడు చెక్ బ్యాలెన్స్ ఉండాలి, చెక్ చూడాలంటే, పిన్ చేంజ్ ఉండాలంటే పిన్ చేంజ్ ఫంక్షనే ఉండాలి. నువ్వు వేరేది ఇచ్చావు అనుకో, కస్టమరు ఇప్పుడు నువ్వు యాక్సిస్కి వెళ్ళాలంటే ఆ ఫంక్షనాలిటీ మొత్తం నేర్చుకోవాలి, వేరే దానికి వెళ్ళాలంటే ఈ ఫంక్షనాలిటీ మొత్తం నేర్చుకోవాలి. అర్థమవుతుందా. డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ నేర్చుకోవాల్సి వచ్చింది. అదే అందరికీ సేమ్ ఫంక్షనాలిటీస్ అప్లై చేసామనుకో, ఎట్లా అప్లై చేస్తాము, త్రూ ఇంటర్ఫేస్. ఏ క్లాస్ అయితే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏటీఎం క్లాస్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏటీఎంలో ఏమేమి ఉండాలి ఫీచర్స్, మనకు ఆర్గనైజేషన్ కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసింది. అదిగో ఈ స్టాండర్డ్స్తో ఉన్న ఈ ఫంక్షనాలిటీస్ మొత్తం నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యాలి అని ఎవడు చెప్తున్నాడు, హూ ఈజ్ ఎన్ఫోర్సింగ్ యూ, ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఈజ్ ఎన్ఫోర్సింగ్ యూ. బాస్ నా దగ్గర నువ్వు నన్ను ఇంప్లిమెంట్ చేస్తాను అన్నావు. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇక్కడ హీ హీ సెడ్ దట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ ఫంక్షనాలిటీస్. ఇది కాంట్రాక్ట్. ఒక క్లాస్కి ఇంటర్ఫేస్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే, క్లాస్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ డిక్లరేషన్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ ఇంటర్ఫేస్. సో నేను మూడు ఉన్నాయి అక్కడ, నేను ఒకటి చేయను అంట. చూడండి ఎర్రతో చేస్తాను, ప్రాజెక్ట్ కంపైల్ కాదు, చాలా క్లియర్గా చెప్తుంది. యూ డీంట్ ఇంప్లిమెంటెడ్ ఇంటర్ఫేస్ మెంబర్ విత్డ్రా అనే ఫంక్షన్కి నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయలేదు.
నేను అలౌ చేయను, ఇంప్లిమెంట్ అన్నాం, ఇంప్లిమెంట్ అయింది. అర్థమైందా? సో ఇంటర్ఫేస్ అనేది జస్ట్ డిక్లరేషన్స్ మాత్రమే, దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్స్. ఓకే. అదే క్లాస్ కంప్లీట్. క్లాస్ అంటే ఏంటి? కంప్లీట్ ఇంప్లిమెంటేషన్స్. ఇప్పుడు ఇది క్లాసు కదా, ఇది క్లాసు. క్లాస్లో ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయా, అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయా? సరే, నేను జస్ట్ ఒక డిక్లరేషన్ పెడదాం అనుకుంటున్నా. విత్డ్రా వన్ ఏదో ఫంక్షన్ పెట్టేసి క్లాస్ అలౌ చేసిద్దా? అలౌ చేయదు. క్లాస్ అలౌస్ ఓన్లీ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే. ఇంటర్ఫేస్ విల్ హ్యావ్ ఓన్లీ కంప్లీట్ అబ్స్ట్రాక్షన్స్ ఆర్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. పాయింట్ నెంబర్ 1. క్లాస్కి ఇంటర్ఫేస్కి తేడా ఏంటి? ఫస్ట్ ఇదే అడిగేది మిమ్మల్ని. ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఇంటర్వ్యూలో అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? వాట్ ఈస్ ద వాట్ ఇంటర్ఫేస్ విల్ హ్యావ్? Interface will have only Only abstractions or unimplemented methods or declarations. ఏదో మీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వండి. Whereas class, what is the class? Class will have all implemented methods. ఓకేనా? అర్థమైందా? రజియా, షబ్నా, ఎస్ సార్, అర్థమైంది సార్. కన్ఫ్యూజ్? కొంచెం సార్. అర్థమైంది సార్. అర్థమైందా? కానీ ఏదో డౌట్ ఉందా? ఉంటే అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ప్రతిసారి అడుగుతారు. కనీసం 4-5 పాయింట్లు చెప్పాలి. ఇక్కడ ఒక పాయింటే చెప్తున్నాం. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైందా? ఎస్ సార్. ఏంటి పాయింట్? ఇంటర్ఫేస్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఉండదు. క్లాస్లో ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, ఎస్ సార్. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండవు క్లాస్లో. ఓకే. ఎప్పుడైతే ఎప్పుడైతే రెండో స్టేట్మెంట్ అంటే క్లాస్ ఇన్హెరిట్ ద ఇంటర్ఫేస్, క్లాస్ మస్ట్ ప్రొవైడ్. స్టేట్మెంట్ 2, క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్స్ ఫర్ ఆల్ ద అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఒక్కటి కూడా నేను చేయను అంటే కుదరదు. ఇట్ విల్ త్రో ఎక్సెప్షన్. 3 ఉన్నాయి, మూడింటికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి. క్లియర్? ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ రాసుకోండి. కన్సోల్ డాట్ రైట్ లైన్. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు దాక్షాయని? అమ్మా, నీ పేరు కరెక్టేనా నేను పలుకుతుంది? ఎస్ సార్. కన్సోల్ డాట్ రైట్ లైన్ అనే స్టేట్మెంట్ ఎందుకు? టు ప్రింట్ అండ్ టు ప్రింట్ ద వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ ది స్టేట్మెంట్. ఎస్ సార్. ఏదైతే ఉందో దాన్ని కన్సోల్లో ప్రింట్ చేయడానికి. ఎస్ సార్. యూజర్ వెరిఫైస్ బ్యాలెన్స్ అన్న, అంతే. నా ఇష్టం వచ్చింది ఏదో పెట్టా. ఓకే. సో ఇక్కడ యూజర్ చేంజెస్ పిన్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చా, అంతే. ఓకే. దీనికి నేను ఇంప్లిమెంటేషన్ ఇచ్చా. ఓకే. క్లియర్? ఇది క్లియరా? yes, sir. ఎస్ సార్. సో నౌ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎట్లా అచీవ్ అవుతుందో చూద్దాం. ఐ డిపాజిట్ ఏటీఎం, రైట్. ఇక్కడ ఎర్రర్ త్వర చేస్తుందా? ఇక్కడ ఏమంటుందో చెప్పండి. ఈ స్టేట్మెంట్ని బట్టి ఎర్రర్ ఏంటో చెప్పండి. వై ఇట్ ఇట్ థ్రోస్ ద ఎర్రర్?
వాట్ ఈస్ ద ఎర్రర్? Does not Axis Bank implement. ATM does not ATM implement interface number I deposit ATM. శిల్పా నువ్వు ఆగమ్మా. నిఖిల్ ఉన్నావా? ఎస్ సార్. ఏంటో చెప్పు ఈ స్టేట్మెంట్ చూసి ఎర్రర్ ఏంటి? చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో చెప్తుంది అక్కడ స్టేట్మెంట్. డస్ నాట్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ మెంబర్ సార్. అంటే ఏంటి? మనం ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి దేనికి ఇంప్లిమెంట్ చేయలేదంట అది కూడా చెప్తుంది క్లియర్ గా. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. ఏది ఇంప్లిమెంట్ చేయలేదు? చదువు క్లియర్ గా. ఏమి ఇంప్లిమెంట్ చేయలేదంట నేను. అక్కడ డిపాజిట్ ఏటీఎం ఉన్నాయి కదా, బ్యాలెన్స్ ఉంది, పిన్ చేంజ్ ఉంది, విత్డ్రా ఉంది, అన్నిటికీ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి కదా. ఇంకా ఇది అంటుంది చూడు, ఐ డిపాజిట్ ఏటీఎం సార్. ఐ డిపాజిట్ ఏటీఎం లో ఏమి ఇంప్లిమెంట్ చేయలేదబ్బా నేను. చెక్ బ్యాలెన్స్ ఉంది, పిన్ చేంజ్ ఉంది, విత్డ్రా ఉంది. మనం ఓన్లీ డిక్లరేషన్ చేశాం కదా సార్, ఇంప్లిమెంట్ ఏం చేయలేదు కదా. దేనికి ఇంప్లిమెంట్ చేయలేదు? యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో సార్. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయిగా, 3 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. చెక్ బ్యాలెన్స్, పిన్ చేంజ్, విత్డ్రా ఉన్నాయిగా. క్లియర్గా చదువు, స్టేట్మెంట్ మొత్తం చదువు. స్టేట్మెంట్ మొత్తం చదువు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం డస్ నాట్ ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ మెంబర్ ఐ డిపాజిట్ ఏటీఎం డాట్ డిపాజిట్. ఆ, ఇప్పుడు చెప్పు దేనికి. ఐ డిపాజిట్ ఏటీఎం దాంట్లో ఉన్న ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో ఆ ఇంటర్ఫేస్ యాక్సిస్ బ్యాంక్ లో లేదండి. క్లారిటీ లేదు. ఓకే, నీకు క్లారిటీ ఉందా లేదా నిఖిల్? డౌట్గా ఉందా? ఇంత క్లారిటీగా లేదు సార్, బట్ స్టేట్మెంట్ అయితే అర్థమైంది. బట్ అర్థం కాలా? స్టేట్మెంట్ అర్థమైతే నువ్వు క్లియర్గా చెప్తావు. దాక్షాయని నువ్వు చెప్పమ్మా, నీ అండర్స్టాండింగ్ ఏంటి? ఎందుకంటే వెరీ న్యూ. డిపాజిట్ డిపాజిట్ చెప్పు తల్లి, అక్కడ చదివి. ఏటీఎం డిపాజిట్ కి మనం ఇంటర్ఫేస్ చేయలేదు అంట. ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంటర్ఫేస్ లో మెథడ్ ఉంది, ఫంక్షనాలిటీ. డిపాజిట్ అనే ఫంక్షన్ ఎస్ సార్. ఐ డిపాజిట్ అనే ఇంటర్ఫేస్ లో ఉంది నాయన. దాన్ని ఇక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. డిపాజిట్. ఎస్ సార్. ఈ రెండింటిని నేను ఇంప్లిమెంట్ చేస్తానన్నా. ఓకే. రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎస్ సార్. చేయకపోతే ఏదైతే చేయలేదో అది క్లియర్ గా చెప్తుంది. సో డిపాజిట్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఉందా? లేదు కదా. సో దట్ ఈస్ వాట్ ఇంటర్ఫేస్ అంటే. ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? నువ్వు కొన్ని రూల్స్ సెట్ చేసావు, ఒక్క రూల్ బ్రేక్ చేసినా ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్. ఇప్పుడు నాలుగు ఫంక్షన్స్ ఉండాలని రూల్ సెట్ చేశానప్ప. నేను ఏటీఎం పెట్టేటప్పుడు నా దగ్గర 4 ఫంక్షన్స్ ఉండాలని నేను రూల్ సెట్ చేశాను. ఎట్లా? ఇది రూలు. ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలని పెట్టా, కానీ 4 3 చేశా. అలా చేసిద్దా? లేదు. ఏదైతే చేయలేదో దాన్ని క్లియర్గా ఎక్సెప్షన్ త్రో చేసిద్ది. దాన్ని ఇట్లా అంటే అది ఇంప్లిమెంటేషన్ వచ్చింది. మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చిన కోడ్ రాసుకోండి. ఓకే. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కెన్ బి అచీవబుల్ త్రూ ఇంటర్ఫేసెస్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ is achievable through interfaces. Clear? Vasya ఈమె ఎక్కడ పెట్టేసి ఎటో పోయిద్ది. రికార్డింగ్ ఫస్ట్ పెట్టేసుకుంది, వెళ్ళిపోయింది. సరే, అర్థమైందిగా. ఇంటర్ఫేస్ వలన అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ విల్ ఎన్ఫోర్స్ యూ సర్టెన్ రూల్స్. ఆ రూల్స్ని అంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షనాలిటీస్ని అందరూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇట్ విల్ ఎన్ఫోర్స్ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్స్. అది ఇంటర్ఫేస్.
Interface will have only unimplemented methods. Interfaces we can use in case of multiple inheritance. Multiple inheritance అనేది it is possible only in case of interfaces. In case of class, multiple inheritance is not possible. ఒక క్లాస్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ విత్ ఇంటర్ఫేసెస్, నాట్ విత్ క్లాసెస్ స్టేట్మెంట్. అది దానికోసం ఆ స్టేట్మెంట్ ని అచీవ్ చేయడం కోసం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అర్థమైందా? క్లియర్? ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ దేనికి వచ్చింది? టు అచీవ్ Yes, sir. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓన్లీ డిక్లరేషన్స్. క్లియర్? ఇంకొక Yes, sir. ఇప్పుడు ఇంకో డిఫరెన్స్, పబ్లిక్ యాక్సెస్ ఏటీఎం. ఇది మీ అందరికి తెలుసు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? Constructor. కన్స్ట్రక్టర్. ఐ విడ్రాల్లో ఏటీఎంలోకి వెళ్ళి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దామంటే చూద్దాం. ఇదే కదా పబ్లిక్. అసలు దీనికి ఇంటర్ఫేస్ కి ఇంప్లిమెంటేషన్ ఉండిద్దా? అసలు ఇంటర్ఫేస్ లో ఇంప్లిమెంటేషన్స్ ఉండవు. సో కన్స్ట్రక్టర్ అనేది ఉండిద్దా? సార్ నో కన్స్ట్రక్టర్. ఇంకో డిఫరెన్స్ నోట్ చేసుకోండి పాయింట్. ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్స్ ఉండవు. ఓకే. అదే క్లాస్ కి అయితే కన్స్ట్రక్టర్ ఉండిద్ది. మీకు తెలుసు, కన్స్ట్రక్టర్ అనే టాపిక్ నేర్చుకున్నారు కాబట్టి. ఓకే. అండ్ యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్. ప్రైవేట్ పెట్టుకోవచ్చు, ఓకే, ప్రొటెక్టెడ్ పెట్టుకోవచ్చు, ఓకే. ఎనీ యాక్సెస్ మాడిఫైర్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ క్లాస్, రైట్? Whereas interface లో యాక్సెస్ మాడిఫైర్స్, పాయింట్ నెంబర్ 3, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంటర్ఫేసెస్. యాక్సెస్ మాడిఫైర్స్ ప్రైవేట్ పెద్దా? ప్రైవేట్ పెడితే ఎర్రర్ చూపిస్తుంది. Error. సో ఇంటర్ఫేస్ లో ఒక పబ్లిక్ తప్ప రెండో యాక్సెస్ మాడిఫైర్ ఉండదు. ఓకే. నో కన్స్ట్రక్టర్, నో అదర్ యాక్సెస్ మాడిఫైర్ ఎక్సెప్ట్ పబ్లిక్. ఎందుకమ్మా? ఇక్కడ డమ్మీ డేటా ఉంది, డమ్మీ ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎవడో ఇన్హెరిట్ చేసి వాడు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎవడో ఇన్హెరిట్ చేయాలంటే ఏముండాలి? ఇట్ మస్ట్ బి పబ్లిక్, అంతే కదా? Okay. అది అర్థమైందా? సో ఇంటర్ఫేసెస్ లో యాక్సెస్ మాడిఫైర్స్ ఓన్లీ పబ్లిక్, నో అదర్ యాక్సెస్ మాడిఫైర్. వేరాజ్ క్లాస్ లో అన్నీ ఉండొచ్చు, రైట్? పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ ఉండేది, ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ ఉండేది, ప్రొటెక్టెడ్ ఉండేది, Protected. ఇంటర్నల్ ఉండేది. అన్ని యాక్సెస్ మాడిఫైర్స్ క్లాసెస్ లో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకటి ఉండేది, పబ్లిక్. చాలా సింపుల్ కదా? అసలు ఏం Yes, sir. ఉండదు ఇంటర్ఫేస్ లో, జస్ట్ డిక్లరేషన్స్. కన్స్ట్రక్టర్ ఉండదు, అదర్ యాక్సెస్ మాడిఫైర్స్ ఉండవు, రైట్? ఇవి మీరు చెప్పగలిగితే చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఇది క్వశ్చన్ కాదు, రేపు చాలా ఉపయోగపడుద్ది. ఓకే, గాట్ ఇట్? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? Interface has only declaration, no implementation. ఇంకా 3 పాయింట్లు చెప్పుకున్నాం, ఒక స్టేట్మెంట్ చెప్పాం. రెండో పాయింట్ ఏంటి? Enforcing. ఇట్ ఎన్ఫోర్సింగ్ యూ. ఎవరిని? the- క్లాస్ కి ఎన్ఫోర్స్ చేసిద్ది. యూ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ మై ఫంక్షనాలిటీస్. క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంట్. ఓకే, 2 పాయింట్లు అయిపోయాయి. వాట్ ఈస్ థర్డ్ పాయింట్? ఇంటర్ఫేస్ విల్ నాట్ హ్యావ్ కన్స్ట్రక్టర్, ఎస్, నో యాక్సెస్ మాడిఫైర్ ఎక్సెప్ట్ పబ్లిక్. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇవి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. క్రియేట్ చేయొచ్చా? చేస్తే ఉపయోగం ఏముంది? పిన్ చేంజ్ అయిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐ విత్డ్రాల్ అనే దానికి ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావే అనుకో.
దానివల్ల ఉపయోగం ఏంటి? డమ్మీ ఫంక్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏమన్నా జరిగిద్దా? పిన్ చేంజ్ అనేది జరిగిద్దా? చెక్ బ్యాలెన్స్ అంటే No. ఏమొచ్చింది? ఏం రాదు, ఎందుకంటే దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్ కదా. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని వీ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేసెస్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? దెర్ ఇస్ నో ఇంప్లిమెంటేషన్. వీడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమొచ్చింది? ఏమి రాదు. గాట్ ఇట్? Okay, sir. Yes, కెన్ sir. we create the object for class? Yes. Yes. We can create the object for class. We cannot create the object for interface. Okay, clear? So ఇవి డిఫరెన్స్లు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అంటాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్. క్లియర్? ఈ వీడియో మళ్ళా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ థింగ్, మనకి Okay. ఇప్పుడు రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్ఫేస్ కంప్లీట్ అబ్స్ట్రాక్షన్స్, ఒకటి క్లాస్ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్స్. రైట్? క్లియర్? ఈ రెండు థింగ్స్ క్లియరే కదా? Yes. Yes. Yes, sir. డౌట్గా ఉండదు, కొంచెం క్లియర్. శబ్న, నీకు Yes, క్లియరా? sir. Yes, sir. ఇంటర్ఫేస్ ఏంటి? వాట్ ఈస్ It's ఇంటర్ఫేస్? only declaration, no implementations. వెరీ గుడ్. వాట్ ఈస్ క్లాస్? Implementations is there. ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్. అక్కడ అన్డిక్లేర్డ్ మెథడ్ చేస్తే ఎర్ర త్రో చేసేస్తుంది. Only. Yes. రైట్? ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్ ఇన్ క్లాస్, ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంటర్ఫేస్. నాకు ఇప్పుడు హైబ్రిడ్ కావాలి. ఐ వాంట్ సంథింగ్ లైక్ దట్. I could have implementations and also I should have unimplemented methods. ఇటువంటి క్యాపబిలిటీ కావాలి. దాన్నే ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఏమంటారు? Abstract. Yes. వాట్ ఈస్ దట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ విల్ హ్యావ్ బోత్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. Okay, sir. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే రెండింటి కాంబినేషన్. అర్థమైందా? హైబ్రిడ్ అన్నమాట. న్యూ ఐటమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉందా? ఓకే, అర్థమైంది ఇక్కడ. సో ఒక క్లాసు, దీన్ని పబ్లిక్ పెట్టేసుకోండి. ఓకే, ఒక క్లాసు అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది, ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది. దీన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. అర్థమైందా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ విల్ హ్యావ్ బోత్ ఇంప్లిమెంటెడ్ మెథడ్, ఇది ఇంప్లిమెంటేషన్, ఇది అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. హ్యావింగ్ కెపాసిటీ ఆఫ్ ఇంటర్ఫేస్ కెపాసిటీ అండ్ క్లాస్ కెపాసిటీ రెండింటిని మిక్స్ చేశారు.
దాన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్న. ఒక క్లాస్కి ముందు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్, నార్మల్గా క్లాసే క్రియేట్ చేశా, దాని ముందు ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టా. కానీ ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏంటి, జస్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడలా. మీరు చూడండి, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ లేదు. బట్ వేరేజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో Abstract is there. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ రాశారు. ఇక్కడ దీనికి ఇంప్లిమెంటేషన్ లేదు, దీనికి ఇంప్లిమెంటేషన్ లేదు. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? క్రియేట్ చేయొచ్చా, చేయలేమా? No, Yes, sir. sir. ఎందుకని నువ్వు అన్నారు? ఎందుకంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. సో ఎవడన్నా దీన్ని కాల్ చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఒక్క అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉన్నా కూడా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సరే, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చా? Yes. కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి. యాక్సెస్ మాడిఫైర్స్ Yes, sir. ఏది అబ్స్ట్రాక్ట్ కాదు, నార్మల్ ఫంక్షన్స్కి యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటుంది. ఒక క్లాస్ లాగే బిహేవ్ చేసిద్ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా, ఎక్సెప్ట్ ఏంటి డిఫరెన్స్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. మిగతాదంతా క్లాస్ లాగే ఉండిద్ది. కాకపోతే ఏంటి, హైబ్రిడ్ అన్నమాట. ఇది హైబ్రిడ్ ఆఫ్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. అర్థమైందా? సో ఇది రేపు ఇంకొంచెం డీప్గా చూద్దాం, ఆబ్జెక్ట్లు ఎట్లా క్రియేట్ చేయాలి, ఏంటి అసలు వీటిని ఎట్లా యూజ్ చేయాలనేది. ఓకేనా? ఫర్ టుడే దట్స్ ఇట్. విల్ కనెక్ట్ టుమారో.